ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చి స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్. అంటే మన దైనందిన జీవితంలో ఆధ్యాత్మికతను తీసుకురావడం ఎలా అన్న విషయం గురించి చూస్తాం. దీనినే మనం కర్మయోగ రహస్యం అని కూడా చెప్పుకోవచ్చు. భగవద్గీతలో వస్తుంది, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. అంటే ఏమంటే అశాశ్వతము మరియు అసుఖం అంటే సుఖరహితమైనటువంటి ఈ లోకానికి వచ్చి ఉన్న నువ్వు నన్ను భజించు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు విషయం ఏమంటే మనము సంపూర్ణంగా భగవత్పరాయణ జీవితం గడపాలి. మనుష్య జన్మలో మనం చేయవలసిన పని ఏమిటంటే భగవంతుని భజించడం. అదే మనం చేయవలసిన పని. యావత్ జీవితము యావత్ కర్మలు అంతా భగవన్ముఖం కావాలి. మనం అంటే మన ఆధ్యాత్మిక సాధకులు మనం వీ షుడ్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ కంటిన్యూస్ మెడిటేషన్ అండ్ కంటిన్యూస్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. అంటే మనం ఎల్లప్పుడూ నిరంతర ధ్యానపరాయణ జీవితం గడపాలి. ఇక్కడ ధ్యానపరాయణ జీవితంలో దిగులు కూర్చొని ధ్యానం చేయడం అనే కాదు, మనం చేసేటువంటి అన్ని కర్మల ద్వారా అన్ని వ్యవహారాల ద్వారా కూడా మనం భగవంతునితో అనుసంధానం కలిగి ఉండవచ్చు. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఏదో ఒక పార్ట్ టైం విషయం కాదు, ఇది ఫుల్ టైం విషయం. దానిని మనం మొత్తం దైనందిక జీవితం మొత్తానికి తీసుకుని రావాలి. మరి ఇక్కడ సమస్య ఏమంటే భక్తులు అంటారు, మేము జపధ్యానాలు చేస్తున్నప్పుడు ఓకే స్వామీజీ భగవంతునితో అనుసంధానం కలిగి ఉంటాము, మిగతా సమయాల్లో ఆఫీసులో పని చేసేటప్పుడు, ఫ్యాక్టరీలో పని చేసేటప్పుడు, ఇంట్లో ఏమైనా పని చేసేటప్పుడు అప్పుడు మన భగవంతునితో ఏ విధంగా అనుసంధానం కలిగి ఉండవచ్చు స్వామీజీ అని అంటారు. దానికి ఏమిటి మార్గం అంటే కర్మయోగ మార్గం. మిగతా భక్తి యోగము జ్ఞానయోగము ఉన్నట్లు అలాగే కర్మయోగం ద్వారా కూడా మనం భగవంతునితో అనుసంధానం కలిగి ఉండవచ్చు. ఇంకొకటి ఏమంటే సర్వత్రా భగవద్ దర్శనం, ఈశ్వర దర్శనం. ఈశోపనిషత్తులో వస్తుంది మంత్రం, తర్వాత చూస్తాము. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. సో ఆ సర్వత్రా ఉన్న భగవంతుని దర్శిస్తూ పని చేయవచ్చు. ఇంకోటి ఏమంటే శివజ్ఞానే జీవసేవ. అంటే రామకృష్ణులు చెప్పిన మార్గం శివజ్ఞాని అంటే శివుడు అనే భావంతో మనిషికి సేవ చెయ్యి. దాని ద్వారా కూడా మనము భగవంతునితో అనుసంధానం కలిగి ఉండవచ్చు. ఇది స్వామీజీ యొక్క మెయిన్ కంట్రిబ్యూషన్, వివేకానందుని కంట్రిబ్యూషన్ ఏమిటంటే ఆయన ఫలానాది ఆధ్యాత్మికము ఫలానాది లౌకికము అన్నటువంటి భేదభావాన్ని గ్రహించాడు. మనం ఆ విధంగా కంపార్ట్మెంట్ చేయలేదు, ఫలానాది ఆధ్యాత్మికము ఫలానాది లౌకికము అని. వివేకానందుడు చెప్పాడు ఈ ప్రాక్టికల్ వేదాంత ఉపన్యాసాల్లో ఏమంటే ఈ వేదాంతం అనేది బోధింపబడింది ఎవరితో? రాజులతో. రాజ్యాన్ని ఏలేటువంటి రాజులతో బోధింపబడి వారి చేత ఆచరణలోకి తీసుకురాబడినది ఈ వేదాంతం. దీన్ని ప్రాక్టికల్ వేదాంత అంటే రాజులే ఎంతో బిజీగా ఉండే రాజులే ఈ వేదాంతాన్ని ఆచరణలోకి తీసుకుని వస్తే అప్పుడు మనం కూడా తప్పకుండా దీన్ని మన దైనందిన జీవితంలోకి తీసుకుని రావచ్చు. భగవద్గీత కూడా ఎక్కడో ఆశ్రమాలలోనో అరణ్యాలలోనో బోధించబడలేదు, అది యుద్ధ రంగంలో బోధించబడింది. సో అది మనం తప్పకుండా ఈ వేదాంతాన్ని మన ప్రాక్టీస్కు తీసుకుని రావచ్చు. భగవద్గీతలో వస్తుంది రాజర్షి అన్న కాన్సెప్ట్. రాజర్షి అంటే రాజుగా ఉంటాడు, అదే సమయంలో ఋషిలాగా ఆధ్యాత్మిక జీవితం కూడా గడుపుతూ ఉంటాడు. అలాగే మనం సంసారంలో మన యొక్క కర్తవ్యాలని నిర్వహిస్తూనే అదే సమయంలో మనం ఆధ్యాత్మికమయం చేయవచ్చు వాటిని. భగవద్గీత యొక్క పాపులారిటీ కూడా ఇదే. ఏమంటే మనం కర్మలు నిర్వహిస్తూనే ఆధ్యాత్మికమయం చేయడం ఎలా అన్నదానికి భగవద్గీత మార్గం చూపిస్తుంది. అందువల్లనే భగవద్గీత అంటే అంతటి పాపులర్. మన మీద మనం చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టి వేరే కొత్తగా ఏదో చేయాలి అని ఏం లేదు, చేస్తున్న కర్మలనే మనం ఆధ్యాత్మికమయం చేయవచ్చు. ఎవరో చెప్పారు, జీవనోపాధి అంటే బ్రతుకుతారు, జీవనోపాధి కోసం ప్రయత్నించడం అంటే అది కేవలం జీవనోపాధి కోసం ప్రయత్నించడమే, దానికి లోతైన ప్రాముఖ్యత లేదు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మన జీవనోపాధిని
అంటే బ్రతుకు కొరకు మనం చేసే ప్రయత్నాలు, వాటిని కూడా ఆధ్యాత్మికమయం చేయవచ్చు. మన పనిని ఆధ్యాత్మికతతో సమన్వయం చేసుకోవచ్చు. తద్వారా మనం మనల్ని, మన పనిని ఉన్నత దిశ వైపు తీసుకువెళ్ళవచ్చు. కర్మయోగం అనేది స్వామీజీ యొక్క ఫేవరెట్ యోగం. ఆయన యొక్క ఆదర్శం ఏమిటంటే ఇంటెన్స్ కామ్నెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ. అంటే తీవ్రమైన కార్యకలాపం మధ్యలో కూడా అత్యున్నతమైన ప్రశాంతతను కలిగి ఉండడం, అది ఆయన యొక్క ఆదర్శం. పనులను వదిలిపెట్టి కూర్చోవడం లేదు, తీవ్రమైన కార్యకలాపంలో కూడా అత్యున్నతమైన ఆధ్యాత్మికతను పాటించడం, ప్రశాంతతను కలిగి ఉండవచ్చు. రామకృష్ణుడు చెప్పారు, దుర్గా పూజ సమయంలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. అది మధ్యలో ఆరిపోకుండా ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. అది కనుక ఆరిపోతే అప్పుడు అది ఇంట్లో విపత్తు జరుగుతుంది అని చెప్తారు. అందువల్ల వాళ్ళు ఎప్పుడు ఆ దీపం ఆరిపోకుండా ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కూడా మనము పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా అంతరంగా నా స్మరణము మనము ఉన్నదా లేదా అని చూస్తూ ఎల్లప్పుడూ స్మరణం కలిగి ఉండేలా చూసుకోవాలి. భగవద్గీతలో వస్తుంది, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హి అవశ్యం కర్మ సర్వ ప్రకృతి చేరుకునై. అంటే కర్మలు చేయకుండా ఎవరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా సరే ప్రకృతియే మనల్ని హెల్ప్లెస్గా మన ద్వారా కర్మ చేయిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కర్మను చేయకుండా ఉండడం సాధ్యం కానప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనం చేసే కర్మలని మనల్ని విముక్తి మార్గం వైపు తీసుకువెళ్ళేలా చేయవచ్చు. మన కర్మలని మనం ఆధ్యాత్మిక సాధనగా మార్చుకునివ్వచ్చు. ఎట్లంటే ఏ విధంగా అయితే మనము భగవంతునికి పువ్వులు, పండ్లు, నీరు సమర్పిస్తామో అదేవిధంగా భగవంతునికి మనం చేసే కర్మలు కూడా సమర్పించవచ్చు. పువ్వులు, పండ్లు అనేవి మనకు చెందినవి కాదు, ప్రకృతిలో భాగం, ప్రపంచంలో భాగం, భగవంతునికి చెందినవి. సో భగవంతునికి చెందిన వాడినే మనం భగవంతుని సమర్పిస్తున్నాం అన్నట్లు చెప్పుకోవచ్చు. అయితే మనకు చెందినది ఏమిటి అంటే మనం చేసే కర్మలు మనకు చెందినవి, వాటిని భగవంతునికి సమర్పించవచ్చు. గీతలో వస్తుంది 9వ అధ్యాయంలో శ్లోకం, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే భగవానుడు చెప్తున్నాడు, పత్రం అంటే ఆకు, పుష్పం, ఫలం, తోయం అంటే నీరు. ఈ విధంగా భక్తితో సమర్పించే వాటిని నేను వాటిని స్వీకరిస్తాను, భక్తులు ఇచ్చే వీటిని స్వీకరిస్తాను అంటున్నాను. నెక్స్ట్ తర్వాత శ్లోకం ఏం చెప్తా అంటే యత్ కరోషి యదస్నాసి యద్దుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణ. అంటే చెప్తున్నాడు అర్జునుడు, చెప్తున్నాడు భగవాన్, నువ్వు ఏమైతే చేస్తున్నావో, ఏమి తింటున్నావో, దేనిని యజ్ఞంగా చేస్తున్నావో, ఏ తపస్సులు చేస్తున్నావో వాటన్నిటినీ నువ్వు నాకు సమర్పించు అని అర్జునుడికి చెప్తున్నాడు భగవాన్. అంటే పువ్వులు, పండ్లు సమర్పించేదానికంటే ఇంకా ఇది ఉన్నతమైన అటువంటి సాధన, ఉన్నతమైనటువంటి సమర్పణ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం కర్మలను ఈశ్వరానుకున్న బుద్ధితో చేస్తే అప్పుడు మనం కర్మలు కూడా ఆధ్యాత్మిక సాధనగా మారిపోతుంది. ఈవెన్ సాధారణమైనటువంటి చెత్త ఊడ్చడము, అంట్లు తోమడము, ఇటువంటి కర్మలను కూడా ఈ విధంగా మనం భగవంతుని సమర్పిస్తూ ఆధ్యాత్మిక సాధనలాగా చేయవచ్చు. ఈశ్వరానుకున్న బుద్ధితో చేయాలి. ఇంకోటి ఏమంటే శివజ్ఞానే జీవసేవ, రామకృష్ణుడు చెప్పినారు. దక్షిణేశ్వరుడు మీకు రామకృష్ణ జీవితం చదివిన వాళ్ళకి తెలుస్తుంది, వివేకానంద వైష్ణవ మతంలో చెప్తారు ఏమంటే, రామకృష్ణ చెప్తున్నారు దక్షిణేశ్వరుడు తన గదిలో కూర్చుని భక్తులతో, నామే రుచి జీవే దయ వైష్ణవ సేవ. ఇలా వైష్ణవ మతం యొక్క ముఖ్యమైన అంశాలు. నామే రుచి అంటే నామము పట్ల రుచి కలిగి ఉండడం, జీవే దయ అంటే జీవుల పట్ల దయ కలిగి ఉండడం. ఇంకోటి వైష్ణవ సేవ, వైష్ణవులకు సేవ చేయడం. సో ఇలా జీవే దయ అని చెబుతూ రామకృష్ణులు ఉన్నతమైనటువంటి స్థితిలోకి పోయి జీవే దయ, జీవుల పట్ల నువ్వు దయ చూపడానికి నువ్వెవడు, నువ్వు ఒక క్షుద్ర ప్రాణివి, నువ్వు చేసిన జీవే దయ కాదు, శివజ్ఞానే జీవసేవ అంటే శివుడు అనే భావముతో, భగవంతుడు అనే భావముతో నువ్వు మనిషికి సేవ చెయ్యాలి.
సో ఆ విధంగా ఆ సేవా మార్గం ద్వారా కూడా మనం ఆధ్యాత్మికతతో అనుసంధానం కలిగి ఉండవచ్చు. ఇంకోటి ఏమంటే కర్మలు సాధారణంగా బంధనాన్ని కలిగిస్తాయి అని చెప్తారు. అయితే అదే కర్మలను మనం కనుక భగవంతుని కొరకు చేసినట్లయితే ఆ కర్మలే మనల్ని విముక్తి మార్గం వైపుకు తీసుకువస్తాయి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. అంటే యజ్ఞం, ఇక్కడ యజ్ఞం అంటే అర్థం భగవంతుడి కొరకు చేసే కర్మలు అన్నీ నిన్ను విముక్తి మార్గం వైపుకు తీసుకువెళ్తాయి, లేకుంటే కర్మలు బంధ కారణాలు. కాబట్టి నువ్వు ఆసక్తిని వదిలిపెట్టి కర్మలు నిర్వహించు అని చెప్తున్నాడు. ఇంకోటి ఆఖరి అధ్యాయంలో వస్తుంది గీతలో, యత ప్రవృత్తి భూతానా ఏన సర్వవిధం తతం స్వకర్మణాతమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. అంటే మన స్వకర్మ ద్వారా, మనము చేసే కర్మల ద్వారా భగవంతుణ్ణి అర్చించి దాని ద్వారా సిద్ధిని పొందవచ్చు అని శివమానస పూజ స్తోత్రంలో ఆఖరి లైన్ వస్తుంది, యత్ కర్మ కరోమి తదఖిలం శంభో తవారాధనం. అంటే నేను ఏ కర్మలన్నీ ఏమైతే చేస్తూ ఉన్నానో ఓ ప్రభు, అదంతా నీ యొక్క ఆరాధన మాత్రమే. ఈ విధంగా భగవద్గీతలో మొత్తం కంప్లీట్గా ఈ విధంగా కర్మ మార్గం, భక్తితో కూడినటువంటి కర్మ మార్గము చూపించబడి ఉంది. ఈ విధంగా భగవద్గీతలో ఈ విధంగా కర్మ మార్గం శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ఒక 2-3 చూద్దాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర నివాంస. అంటే పరబ్రహ్మనందు సర్వకర్మలు సమర్పించి ఆసక్తి లేకుండా నువ్వు ఎవరైతే చేస్తాడో వాడు ఏ విధంగా అయితే తామరాకు మీద ఉన్నటువంటి నీటి బిందువు దానితో స్పర్శ లేకుండా ఉంటుందో ఆ విధంగా వాడు అనాసక్తి కలిగి ఉండి పాపముతో స్పర్శ లేకుండా కర్మలు చేయగలడు అని. ఇంకోటి, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా విద్యస్వ విగత జ్వర. అంటే అన్ని కర్మలను నాకు సమర్పించి ఆత్మయందు దృష్టి నిలిపి నిరాశీ నిర్మమో భూత్వ, అంటే కోరికలు మమకారము వదిలిపెట్టి విద్యస్వ విగత జ్వర. అంటే యుద్ధము చేయి. విగత జ్వర అంటే ఇక్కడ తాపత్రయము, కోరిక ఇలాంటివన్నీ. ఆ విధంగా తాపత్రయం లేకుండా యుద్ధము చేయి, అంటే అన్ని కర్మలు అన్ని చెయ్యి అని అర్థం. తస్మాత్ అసక్త కార్యం కర్మ సమాచర అసక్తో హి ఆచరణ కర్మ పరమాత్మోతి పురుష. ఆ విధంగా అనాసక్త భావంతో కర్మలు నిర్వహించు. ఈ విధంగా అనాసక్త భావంతో కర్మలు నిర్వహిస్తూనే నువ్వు పరమసిద్ధిని పొందగలవు అని. ఇప్పుడు సున్నాలు ఎన్ని రాసుకున్నా సరే వాటికి విలువ ఉంటుంది. అయితే వాటి ముందు 1 పెడితే అప్పుడు వాటన్నిటికీ విలువ వస్తుంది. అదేవిధంగా మనం చేసే కర్మలు అవన్నీ సున్నాలు లాంటివి. వాటిని కనుక మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అప్పుడే ఆ కర్మలకు విలువ వస్తుంది, సార్థకత వస్తుంది. కర్మణా ఏవై సంసిద్ధి ఆస్థిత జనకాదయ. ఈ జనకుడు గీతలో చెప్పబడింది, జనకుడు మొదలైన వారు కర్మ ద్వారానే వాళ్ళు సిద్ధిని పొందగలిగినారు. సో ఇక్కడ జనకుడు ఒక్కడే కాదు, జనకుడు ఇంకా కొంతమంది కూడా జనకుడు మొదలైన వారు అని చెప్పబడింది. సో ఆ విధంగా కర్మ మార్గం ద్వారా కూడా మనం సిద్ధిని సంపాదించగలం. ఇంకోటి ఫేమస్ మీరు వినుంటారు, కర్మని ఏవ అధికారాది మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. అంటే భగవాను చెప్తున్నాడు, నీకు కర్మ మీదనే అధికారం ఉంది, దాని ఫలం మీద నీకు అధికారం లేదు. మా కర్మఫల హేతుర్భూ అంటే నువ్వు కర్మ ఫలానికి నువ్వు కారకుడు కావద్దు. మాతే సంగోస్తు అకర్మణి అంటే నీకు అకర్మ అంటే కర్మ అంటే కర్మ చేయకుండా ఉండదు, దాని పట్ల నీకు ఆసక్తి లేకుండా ఉండుగాక. ఇక్కడ విషయం ఏమంటే మా కర్మఫల హేతులు పోవు, నువ్వు కర్మ ఫలితానికి నువ్వు కారకుడి కావద్దు. అంటే ఇక్కడ ఏమంటే సపోజ్ మనం కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ భగవంతునికి సమర్పిస్తున్నాను అన్న భావనతో చేస్తున్నప్పుడు ఆ వచ్చే ఫలితాలు అవి దానంతటా అవి వస్తున్నాయి. మన లక్ష్యం ఫలితం కొరకు కాదు, మన లక్ష్యం భగవంతునికి కర్మను సమర్పణ భావంతో చేయడం. ఆ వచ్చే ఫలితాలు అవన్నీ బై ప్రోడక్ట్స్ లాంటివి.
అందువల్ల కర్మ ఫలితానికి నువ్వు అంటే నువ్వు ఏదో ఆ కోరికతో ఫలితం కొరకు కోరికతో కర్మలు చేస్తే నువ్వు ఆ ఫలితానికి కారకుడు అవుతావు. అయితే నువ్వు చేసే విధానం ఏమిటంటే భగవంతుడికి సమర్పిస్తూ ఆరాధనా భావంతో చేస్తున్నావు. ఆ వచ్చే ఫలితాలు అవన్నీ బై ప్రోడక్ట్స్. ఆ విధంగా నువ్వు కారకుడి కావద్దు అని చెప్తాడు. స్వామి వీరేశ్వరజీ మహారాజ్ అని మన సంఘానికి 10వ అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన కూడా చెప్పేవాడు, ఈ పెట్రోలియం రిఫైనరీ ఫ్యాక్టరీలో వాళ్ళు పెట్రోలియంని రిఫైన్ చేస్తారు. అది వాళ్ళ లక్ష్యం పెట్రోలియం ప్రొడ్యూస్ చేయడం. అయితే కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయి, కొంచెం చమురు, లూబ్రికేటింగ్ ఆయిల్ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళ లక్ష్యం పెట్రోలియంను ప్రొడ్యూస్ చేయడమే. ఇవి కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా వస్తుంటాయి. అదేవిధంగా మన లక్ష్యము మన కర్మల ద్వారా భగవంతుని ఆరాధించడం. ఆ వచ్చే ఫలితాలు అవన్నీ బై ప్రోడక్ట్స్ లాంటివి అని చెప్పేసి. సో యోగ కర్మసు కౌశలం అంటే యోగం అంటే ఏమిటంటే కర్మ చేయడంలో ఉండేటువంటి కౌశల్యం, అంటే ఆ నైపుణ్యత, అది యోగము అంటారు. సో ఆ విధంగా కర్మ దానంతటి అదే దాని బంధాన్ని కలిగిస్తుంది. అయితే భగవంతునికి సమర్పిస్తూ ఆ కర్మలు చేస్తే అప్పుడు అదే ముక్తి మార్గానికి తీసుకెళ్తుంది. సో ఈ నైపుణ్యం దీనిని మనం సంపాదించాలి. కర్మలు చేయడంలో ఉండేటి కౌశల్యం, ఆ నైపుణ్యం అదే యోగం, దాన్ని మనం సంపాదించాలి. ఇంకా స్వామీజీ కూడా చెప్తాడు, టేక్ కేర్ ఆఫ్ ద మీన్స్ నాట్ ద ఎండ్. అంటే నువ్వు ఫలితం కోసము నువ్వు ఫలితం మీద నువ్వు నీ దృష్టిని పెట్టవద్దు. నీ దృష్టిని నువ్వు చేస్తున్న విధానం మీద, నువ్వు ఏ విధంగా ఏ భావన చేస్తావు దాని మీద పెట్టు అని వివేకానంద చెప్పాడు. రామకృష్ణుడు ఈ శివజ్ఞానే జీవసేవ అంటే మానవ సేవయే మాధవ సేవ. దీనిని ఆయన ఊరిని బోధించడమే కాదు, దానిని ఆయన తమ జీవితంలో కూడా ఆచరించారు. ఆయన తన భార్యను అమ్మ శారదాదేవిని జగన్మాతగా పూజించారు. పదనమైన స్త్రీలలో కూడా జగన్మాతను దర్శించారు. తన శిష్యులు భక్తులు అందరిలోనూ భగవంతుని దర్శించారు. అంతేకాకుండా బుద్ధుడు, యేసుక్రీస్తు వీరిలాగానే రామకృష్ణులు తన జీవితంలోని ఉత్తమ భాగాన్ని మానవాళి సేవకు అంకితం చేశారు. రాత్రి పౌరులు ఆయన జనాలకు మేల్కొల్పడం, ప్రేరేపించడం, బోధించడం, మార్గనిర్దేశం చేయడం ఇవన్నీ చేశారు. ఆయన బోధనల కంటే ఆయన ఆదర్శప్రాయమైన జీవితం మరియు ఇతరుల సంక్షేమం కోసం చేసినటువంటి అవిశ్రాంత కృషి, ఇవే స్వామి వివేకానందని ఎక్కువగా స్వామీజీ తన గురువు మీద రామకృష్ణ గురించి ఒక ఉపన్యాసం ఇచ్చాడు. మై మాస్టర్ తెలుగులో ఉంటుంది, నా గురుదేవుడు. దానిలో ఆయన రామకృష్ణుని గొప్ప కర్మయోగిగా చెప్పాడు. ఆ ఉపన్యాసంలో స్వామీజీ కూడా చెప్పాడు, ద వే ఈజ్ టు డీఫై ద వరల్డ్, టు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, టు డు నాట్ సీక్ గాడ్, రాదర్ సీ గాడ్. అంటే ఏమంటే ద వే ఈజ్ టు డీఫై ద వరల్డ్ అంటే మనం ప్రపంచంలో సర్వత్రా మనము భగవంతుని దైవత్వాన్ని ఆరోపించాలి. అంటే ఎవరైనా జనాలను చూస్తే వాళ్ళ దైవత్వాన్ని దర్శించాలి, దైవత్వ భావనతో బిహేవ్ చేయాలి, ప్రవర్తించాలి. వాళ్ళు టు సీ గాడ్ అని సర్వత్రా మనం భగవంతుని దర్శించాలి అని చెప్పాడు స్వామీజీ. డు నాట్ సీక్ గాడ్, రాదర్ సీ గాడ్. అంటే నువ్వు భగవంతుని కొరకు ఎక్కడ నువ్వు వెతకద్దు, ఆయన సర్వత్రా ఉన్నాడు, ఆయన సర్వత్రా దర్శించు అని. ఈశావాస్యోపనిషత్తులో ఫస్ట్ మంత్రం ఒకటి ఉంది, అది మహాత్మా గాంధీ చెప్పారు. దాని గురించి ఏమిటంటే, హిందూ మతం యొక్క శాస్త్రాలు అన్నీ మనకు లభించకుండా పోవచ్చు కాక ఈ ఒక్క మంత్రము ఉంటే చాలు, అదే మన మతాన్ని రక్షిస్తుంది అని చెప్పారు. ఏమిటి ఆ శ్లోకం అంటే, ఈశావాస్యమిదం సర్వం కించ జగత్యాం జగత్ తేన ఉంజీత మా కృత కశ్చిద్ధనం. అంటే ఈశావాస్యమిదం సర్వం కించ జగత్యాం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అంతటి చరాచర జగత్తులు సర్వత్రా నువ్వు భగవద్భావాన్ని ఆరోపించు, భగవద్భావంతో ఆచ్ఛాదనం చేయి. భగవద్భావాన్ని ఆరోపించు, భగవద్భావంతో ఆచ్ఛాదనం చేయి. అది తేన ఉంజీత, ఆ విధంగా వచ్చేటువంటి త్యాగముతో నిన్ను నువ్వు కాపాడుకో. మా కృత కశ్చిద్ధనం అంటే ఇతరుల యొక్క ధనాన్ని ఆశించవద్దు.
సో ఈ విధంగా సర్వత్రా భగవద్భావాన్ని ఆరోపిస్తూ మన కర్మలు నిర్వహించవచ్చు, మనం అన్ని సంబంధాల మీదను భగవద్భావాన్ని ఆరోపించవచ్చు. ఒక చెప్తారు, దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్. అంటే మన దృష్టిని జ్ఞానమయం చేసి జగత్తునంతటిని బ్రహ్మమయంగా దర్శించాలి. ఉత్తరాఖండ్లో సాధువులు ఒకరినొకరు కలిసినప్పుడు వాళ్ళు పరామర్శించుకుంటారు, క్యా దర్శన్ సాఫ్ హై అని. అంటే నీకు దర్శనం సవ్యంగా ఉందా. ఇక్కడ విషయం ఏమిటంటే మనం అంతా ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని అన్ని వైవిధ్యాల వెనుక మనం భగవంతుని చూడగలిగాలి. అదే నిజమైన దృష్టి. భగవంతుని దర్శించడానికి మనం దేవాలయాలకు వెళ్తాం, అది మంచిదే. కానీ మనం ఆయనను ప్రతి చోట చివరకు నేలపై ఉన్న చాప వెనకాల కూడా చూడగలగాలి. అన్ని నామరూపాల వెనుకలున్న ఆత్మస్వరూపాన్ని చూడగలగాలి అని అలా చెప్తారు. రామకృష్ణ జీవితంలో ఒక సంఘటన వస్తుంది. ఒక ఆమెకు తన మేనల్లుడి మీద ఎంతో మమకారం. దాని కారణంగా అది ఆమెకు ఆధ్యాత్మిక జీవితంలో అడ్డంకిగా మారింది. ఆమె ధ్యానానికి కూర్చుంటే తన మేనల్లుడే జ్ఞాపకం వస్తున్నాడు. దానికి రామకృష్ణ చెప్పారు, నువ్వు నీ మేనల్లుడిని సేవించేటప్పుడు బాలగోపాలుడినే సేవిస్తున్నట్లు భావించుకో. వాడికి తిండి పెట్టినప్పుడు గోపాలుడికే తిండి పెడుతున్నట్లు భావించుకో అని చెప్పి. సో ఆ విధంగా ఆమె ఆచరణ చేయడం వల్ల తొందరలోనే ఆమెకు ఆధ్యాత్మిక జీవితంలో మంచి ప్రగతి లభించింది. స్వామి శారదానందజీ మహారాజ్ కూడా ఒక భక్తురాలకు ఉత్తరంలో వ్రాస్తారు. ఆ భక్తురాల పేరు సారా బుల్. ఆమె అమెరికాలో వివేకానందునికి ఎంతో సహాయం చేసింది. ఆయన వర్క్ అంతా ఆర్గనైజ్ చేయడానికి సహాయం చేసింది. వివేకానందుడు ఆమెను సెయింట్ సారా అనేవాడు. సో ఆమెకు ఒక ఉత్తరంలో శారదానందజీ రాశారు, ఏమంటే మీరు మీ మనవరాలను సేవించేటప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని సేవిస్తున్నట్లు భావించుకోండి. మనవరాలకి తిండి పెడితే ఇష్టదైవానికే తిండి పెడుతున్నట్లు భావించుకోండి. మీరు చేసే కర్మ వేరు, మీరు చేసే ధ్యానము వేరు అని కనుక మీరు భావిస్తే అప్పుడు మీరు రామకృష్ణ అర్థం చేసుకోనట్లే అని చెప్పి. సాధారణంగా బట్టలు కొనడానికి బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు దుకాణదారుడు ఆ బట్టలంతా మడతలు విప్పి అంతా మనకు చూపిస్తూ ఉంటాడు. సపోజ్ ఆఖరిలో కస్టమర్లు ఏమి కొనకుండా వెళ్ళిపోతే అప్పుడు దుకాణదారునికి బాధ కలుగుతుంది. నేను ఇంత కష్టం చేశాను, ఇన్ని బట్టలు చూపించాను, వాళ్ళు కొనకుండా వెళ్ళిపోయారు. అయితే ఆ దుకాణదారుడు కనుక ఆ కస్టమర్స్ భగవంతుని దర్శిస్తే అప్పుడు అతడికి ఆ విధమైనటువంటి బాధ కలగదు. భగవంతుని చూపించాను, వాళ్ళు కొనకుండా వెళ్ళిపోయారు, భగవంతుని సంకల్పము అలాగే జరుగుగాక అని అనుకోవచ్చు. స్వామి సర్వప్రియానందజీ మహారాజ్ అని మన న్యూయార్క్ వేదాంత సొసైటీ యొక్క అధ్యక్షుడు, గొప్ప వక్త. యూట్యూబ్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఒక మంచి సంఘటన చెప్తారు. ఒకసారి ఆయన విమానాశ్రయంలో విమానం పట్టుకోవడానికి పోతున్నారు, రాత్రి సమయం. అప్పుడు ఆయన సెక్యూరిటీ గార్డు ఆయనకంతా చెకింగ్ చేశాడు. చెకింగ్ చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు, స్వామీజీ మాకేమైనా చెప్పండి అని. అప్పుడు ఎప్పుడు వేరే ప్రయాణికులు ఎవరు లేరు, ఆయన ఇక్కడే మాకేమైనా చెప్పండి అని. ఇక్కడ అంటే అవును స్వామీజీ ఇక్కడే అని చెప్పి ఆయన ఒక బెంచ్ మీద ఒక డబ్బా మీద నుంచోబెట్టి మిగతా సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ పిలిపించి చెప్పండి స్వామీజీ అని. అప్పుడు స్వామీజీ ఆయన అడిగాడు, మీరు ఇంట్లో రోజు పూజ చేస్తుంటారా అని. అవును స్వామీజీ, నేను ఆంజనేయ స్వామికి పువ్వులు సమర్పిస్తాను అని చెప్పాడు ఆ గార్డ్. ఇప్పుడు స్వామీజీ చెప్పాడు, మీరు ప్యాసింజర్ను చెకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రయాణికుడు చెకింగ్ చేసేటప్పుడు సవ్యంగా ఫర్మ్గా మీ పని చేయండి. చెకింగ్ చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి పువ్వులు సమర్పిస్తున్నట్లు భావించుకోండి. ఈ విధంగా ప్రతి ప్రయాణికుడికి చెకింగ్ చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి పువ్వులు సమర్పిస్తున్నట్లు భావించుకోండి అని. దానికి ఆ సెక్యూరిటీ గార్డ్ ఎంతో ఆనందంతో ఆహా రోజంతా ఆంజనేయ స్వామి పూజ అని చెప్పాడు. ఒక మాండూక్య కారికలో ఒక శ్లోకం వస్తుంది, తత్వం అధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యాతో బాహ్యతః తద్వీభూతో తదా రామః తత్వాత్ అప్రచ్యుతో భవేత్. అంటే అంతరంగాన తత్వాన్ని దర్శిస్తూ బహిరంగంలో కూడా తత్వాన్ని దర్శిస్తూ ఉండేవాడు తత్వముతో మమేకం అయ్యింది
దానిలోనే విశ్రమించి తత్వాత్ అప్రజ్ఞతో భవే, అంటే తత్వము నుండి వాడు ఎప్పుడు పతనం కాకుండా అలాగే తత్వముతోనే అనుసంధానం కలిగి ఉంటాడు అని. సో ఈ విధంగా ఈ శ్లోకాన్ని స్మరణానందజీ మహారాజ్ క్లాసులో కోట్ చేశారు. ఆయన చెప్పారు, తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే మనస్సుతో డీల్ చేయడం. ఆ మనస్సుతో డీల్ చేయడం అనేది మనం ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం చేయవచ్చు అని ఆయన చెప్పాడు. వీరేశ్వరానందజీ మహారాజ్ చెప్పారు, నువ్వు ఇచ్చిన పనిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెయ్యి. ఈ అహంకారము, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశ ఇవి లేకుండా చెయ్యి. నువ్వు చేసే కర్మ అంతా శ్రీరామకృష్ణుల కర్మయే అని భావించుకొని చెయ్యి. అప్పుడు నువ్వు చేసే కర్మ కూడా నీ సాధనలో భాగమవుతుంది. అది నువ్వు చేసే జపధ్యానాలు ఎంతటి ఎఫెక్టివ్గా ఉంటాయో ఈ కర్మలు నిర్వహించడం కూడా అలాగే ఎఫెక్టివ్గా ఉంటుంది. నువ్వు నీ మనస్సుకు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆయన చెప్పారు, నాకు లభించిందంతా కర్మ మార్గం ద్వారా లభించింది. మన గౌతమానందజీ మహారాజ్ గారు ఒక చోట రాశారు, ఏమిటంటే స్వామి యతీశ్వరానందజీ, మాధవానందజీ, వీరేశ్వరానందజీ వీళ్ళందరూ ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావులు. అయితే వాళ్ళు గొప్ప వర్కర్స్ కూడా, ఎంతో పని కూడా చేశారు. అంతేకాని కర్మను వదిలిపెట్టి ఒకటి కేవలం కూర్చొని ధ్యానం చేస్తున్నారు, వాళ్ళే పని కూడా చేశారు. వాళ్ళు ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావులు అని చెప్పి. ఇదే విధంగా ఎంతోమంది సాధువులు, భక్తులు కర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక జీవితం నిర్వహిస్తున్నారు. కాశీలో ఒక స్వామీజీ ఉండేవాడు. ఆయన పేరు స్వామి ముక్తానంద, వన్ బిహారీ మహారాజ్ అని. ఆయన కాశీ ఆసుపత్రిలో కట్టుకట్టి బ్యాండేజ్ కట్టే పని చేసేవారు. దాదాపు ఆయన జీవితంతో అదే పని చేశారు. ఆయన దగ్గర కట్టుకోవడానికి ఎంతో డిమాండ్ ఉండేది. ఎందుకంటే పేషెంట్స్ అనుకునేవారు ఆయన కనుక కట్టుకడితే తొందరగా నయం అవుతుంది అని చెప్పి. ఈవెన్ సీనియర్ డాక్టర్స్ కూడా ఆ విధంగా అనుకునేవాళ్ళు, ఆయన దగ్గర కట్టుకడితే త్వరగా నయం అయిపోతుంది. సో ఆయన ప్రాక్టికల్లీ అదే పని చేసేవాళ్ళు. వృద్ధాప్యంలో వీల్ చైర్లో ఉన్నప్పుడు కూడా వీల్ చైర్లో కూడా వచ్చి ఆ విధంగా చేసేవాళ్ళు. అప్పుడు స్వామి వీరేశ్వరుడు చెప్పాడు ఆయన గురించి, ఆయన జీవంతో ఉన్నటువంటి విశ్వనాథుడు అని చెప్పాడు. స్వామి శారదానంద చెప్పారు, ఏమిటంటే నీకు ఇవ్వబడిన కర్మను నువ్వు చక్కగా సరైన భావంతో బాగా చెయ్యి, భగవంతునికి ఒక సమర్పిస్తున్న భావంతో చెయ్యి. అంతేకాని నువ్వు వర్క్ను అగ్రెసివ్గా తీసుకోవడం, ఈ పని ఆ పని అంత అగ్రెసివ్గా తీసుకోవడం మంచిది కాదు అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్తారంటే ఎక్కువమైన తీవ్రమైన కార్యకలాపం అంటే అది ఆంతరింగిక జీవితానికి అడ్డంకి కావచ్చు. కాబట్టి మనము అన్ని ఆహ్వానాలను మన్నించే పని లేదు. వాటిలో దేనికి దాన్ని తగ్గిస్తే మంచిదే, అది మనకి మనసు తీర్పడి నిర్ణయించుకోవాలి. ఈ విధంగా మనం కర్మ చేయాలి, ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. అంతేగాని సాధన చేయకుండా కేవలం కర్మ మాత్రమే చేస్తాను, లేకపోతే కర్మను వదిలిపెట్టి కేవలం సాధన చేస్తాను లేదు. రెండింటినీ మనం కంబైన్ చేయాలి. స్వామీజీ చెప్పాడు, ఈ రామకృష్ణుల సంఘం అనేది ఈ రామకృష్ణుల యొక్క శరీరము అని. ఈ సంఘాన్ని సేవిస్తే అప్పుడు మనం రామకృష్ణులనే సేవిస్తున్నట్లు అని. అది మన యొక్క సేవా సన్నిధులు కూడా రామకృష్ణ సంఘంలో భాగమే. అదే విధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి సేవా సంఘాల్లో కూడా సేవ చేయవచ్చు. ఆశ్రమంలో కూడా అవకాశం ఉంటే సేవ చేయవచ్చు. మహాభారతంలో ధర్మవ్యాధుడి కథ వస్తుంది. స్వామి వివేకానందుడు కూడా తన కర్మయోగ ఉపన్యాసంలో ఆ కథను చెప్తాడు. అది ఏమిటంటే, ఒక సన్యాసి అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆ విధంగా ఎంతో కాలం ఆయన తపస్సు చేశాడు. అలా ఉంటే ఒకరోజు ఏమైందంటే, ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు చెట్టు పైన ఒక కాకి కొంగలు రెండు పోట్లాడుకుంటూ ఉన్నాయి. పోట్లాడుకోవడం వల్ల కొన్ని ఆకులు కిందకు ఆ సన్యాసి తల మీద పడ్డాయి. ఆయన ఏమిటా అని పైకి కోపంగా చూశాడు. చూస్తే అవి రెండు, ఆ కొంగ కాకి రెండు దగ్ధమైపోయింది, ఖాళీ బూడిదైపోయింది. అది చూసి ఆ సన్యాసికి ఎంతో ఆనందం వేసింది. ఆహా, నేను ఎంతటి గొప్ప శక్తిని సంపాదించాను, నా చూపుతోటే వాటిని నేను దగ్ధం చేశాను అనుకున్నాడు. తర్వాత ఆయన దగ్గరలో ఉండే గ్రామానికి భిక్షాటనకు వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి, అమ్మా భిక్షమివ్వు అన్నాడు. లోపలి నుండి కంఠం వినిపించింది. ఒక స్త్రీ, ఆమె కంఠం వినిపించింది. కొద్దిసేపు ఆగండి స్వామీజీ అని కంఠం
స్వరం వినిపించింది. అప్పుడు ఆ సన్యాసి అనుకున్నాడు, ఏమిటి ఈవిడకి నా యొక్క శక్తి తెలియదు, నన్ను ఈ విధంగా వెయిట్ చేయమని చెప్తోంది అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఆమె చెప్పింది లోపల నుండి, స్వామీజీ కాసేపు వెయిట్ చేయండి స్వామీజీ, ఇక్కడ కాకులు పొంగలు ఏమి లేవు, మీరు దగ్గర చేసుకోవడం చేయడానికి అని చెప్పింది. అప్పుడు సన్యాసి ఆశ్చర్యపోయాడు, అరణ్యంలో ఉన్నటువంటి జరిగినటువంటి విషయం ఈవిడికి ఎలా తెలిసింది అని. సో కాసేపు తర్వాత నాకు బయటకు వచ్చి అని అడిగాడు, ఈ విధంగా ఎలా బయటకు వచ్చి భిక్షం ఇచ్చింది. అడిగాడు, అమ్మ మీకు ఎలా తెలిసింది? అప్పుడు ఆమె చెప్పింది, నేను చేసేది సాధన అంతా మీలాగా కూర్చొని తపస్సులో ధ్యానం చేయను, నేను చేసే సాధన అంతా పెళ్లి కాకముందే మా తల్లిదండ్రులు సేవించేవాడిని, పెళ్ళి అయిన తర్వాత నా భర్తను సేవిస్తున్నాను, ఇదే నేను చేసే సాధనలు, దీని ద్వారానే నాకు ఆ స్థితి, ఏ స్థితి అయితే మీరు చూసారో ఆ స్థితి నాకు కలిగింది. ఇంకా నువ్వు దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఆ మార్కెట్లోకి పోయి ఒక కషాయవాడు ఉన్నాడు, ధర్మవ్యాధుడు అని, అతని దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పి. అప్పుడు సన్యాసి కషాయవాడి దగ్గరికి వెళ్ళి నేను ఏంటి అడగడం అని. తర్వాత మళ్ళీ మన తెలియదు ఈవిడకు ఈ విధంగా సిద్ధి ఉంది, ఆయనకి ఏం సిద్ధి ఉంది చూద్దామని ఆ మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి వెళ్తే కషాయవాడు ధర్మవ్యాధుడు, అతడు మాంసాన్ని పోస్తున్నాడు, కస్టమర్లతో మాట్లాడుతూ వ్యాపారం చేస్తున్నంత బిజీగా ఉన్నాడు. అయ్యో ఇతడి దగ్గర నేను నేర్చుకోవాలనుకున్నాడు. సరే అప్పుడు ఈయన చూడగానే కషాయవాడు చెప్పాడు ధన్యవాదాలు, మీరు ఆ ఇంటి ఇళ్ళని మిమ్మల్ని పంపించింది, అందుకే మీరు వచ్చారు కదా, మీరు కూర్చోండి స్వామీజీ. కాసేపు కూర్చోబెట్టి తన యొక్క పని ఎంత చేసి మాంస విక్రయం అంత పని చేసి రండి స్వామీజీని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి కూర్చోబెట్టి తన తల్లిదండ్రులని లోపల సేవించి కాసేపు వచ్చి తర్వాత వచ్చి చెప్పాడు. ఆయన చెప్పాడు, నేను చేసే పని ఇదే, ఈ పని ద్వారానే అని ఆయన ఒక అత్యున్నత విషయాలు ఆధ్యాత్మ జీవితం గురించి ఉన్నటువంటి వేదాంతంలోని అత్యున్నత విషయాల గురించి ఆయన చెప్పాడు. ఆయన చేసే కషాయ పని ద్వారా భారతంలో వస్తుంది, మహాభారతం వ్యాధ గీత అని, దానిలో ఈ విధమైనటువంటి అత్యున్నత విషయాలు చెప్పబడ్డాయి. సో ఆయన చెప్పాడు, నేను చేసి ఈ కషాయపడి ద్వారానే నాకు ఇంతటి స్థితులు కలిగినాయి, ఈ విధమైన అత్యున్నత విషయాలను నేను చెప్పగలుగుతున్నాను అని చెప్పాడు. సో అది ఆ కథ వస్తుంది మహాభారతంలో. ఇంకా కొన్ని విషయాలు చూసాము. స్వామీజీ చెప్పాడు, భగవంతుడు ఉన్నాడు అన్న దానికి రుజువు ఏమిటంటే దానికి ఏమో తార్కికంగా తర్కపరంగా ఏదో వివరణ ఇవ్వడం వల్ల అని కాదు. అదేమంటే భగవంతుడిని దర్శించిన వారు ఉన్నారు, ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, అదే భగవంతుడు ఉన్నాడు అన్నదానికి రుజువు అని రామకృష్ణుడు చెప్పారు. మరి మన జీవిత లక్ష్యం ఏమిటి అంటే అది భగవత్ సాక్షాత్కారము మరియు ఎల్లప్పుడూ ఆయన చింతనలో లీనమై ఉండడం. మనుష్య జీవిత లక్ష్యం ఏమిటంటే అది భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడం. భక్తియే ముఖ్యమైన విషయం. నిరంతరం ఆయన నామాన్ని జపిస్తూ ఆయన నామమున సంకీర్తన చేయడం ద్వారా మనం భగవంతుని పట్ల ప్రేమను పొందగలుగుతాం. దుర్లభమైనటువంటి మానవ జన్మ, మనం అనుకుంటాం మానవ జన్మ చాలా సులభంగా లభించింది అనుకుంటాం. బట్ వాళ్ళు త్రికాలజ్ఞులు, భూత భవిష్యత్ వర్తమానం అన్ని కాలాలు దర్శించగలిగే వాళ్ళకు తెలుసు ఏది దుర్లభమో ఏది సులభం. వాళ్ళు చెప్తున్నారు దుర్లభం. సో దుర్లభమైనటువంటి మనుష్య జన్మను పొంది భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నించిన వాడి జన్మ వ్యర్థం. భగవంతుని ప్రేమించడమే ముఖ్య ఉద్దేశం. ఆయన చెప్పాడు, ఈ 3 ఆకర్షణల కలయిక శక్తి ద్వారా భగవంతుని ప్రేమించే భక్తుడికి భగవంతుడు తన దర్శనం ఇస్తాడు. వేదాంతంలో చదివి ఈ 3 ఆకర్షణలు ఏమిటంటే భార్యకు భర్త పట్ల అనుబంధం ఆకర్షణ, తల్లికి తన బిడ్డ పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆకర్షణ, లోవికి తాను కూడబెట్టినటువంటి సొత్తు మీద ఉన్నటువంటి ఆకర్షణ. ఈ 3 ఆకర్షణలు కనుక మనం ఏకం చేసి భగవంతుడికి ఇస్తే అప్పుడు నువ్వు భగవంతుడిని ఖచ్చితంగా చూడగలవు అని చెప్పాడు రామకృష్ణ. స్వామీజీ చెప్పాడు, ఈ మనుష్య జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కనుగొనడం. ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద వ్యాయామశాల. ఇక్కడకు మనము వచ్చింది మనల్ని బలోపేతంగా చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా నైతికంగా మనల్ని మనం బలోపేతంగా చేసుకోవడానికి. అందుకని ఇంద్రియ సుఖాలు మన జీవిత లక్ష్యం కావద్దు, జ్ఞాన సముపార్జన మాత్రమే మన జీవిత లక్ష్యం అని స్వామీజీ చెప్పాడు. స్వామి బ్రహ్మానందజీ చెప్పాడు, మనము ఈ BA డిగ్రీ, BAలు MAలు చదవడానికి ఎంతో కృషి చేస్తాం.
ఇప్పుడు రోజంతా రోజు మార్చి రోజు కాలేజీలకు పోవడం, మళ్ళీ ట్యూషన్లు అటెండ్ కావడం, రాత్రంతా కూర్చొని చదవడం, ఈ విధంగా 15 సంవత్సరాల పాటు చదివితేనే నీకు ఒక డిగ్రీ లభిస్తుంది. ఒక ఆర్డినరీ డిగ్రీ కొరకు నువ్వు ఇంతగా శ్రమిస్తూ ఉన్నావు. మరి అలాంటప్పుడు దానిలో కాస్తైనా నువ్వు ప్రయత్నం నీ ఆధ్యాత్మిక మార్గం కొరకు ఆధ్యాత్మిక జీవితం కొరకు చెయ్యవా అని అంటారు. ఈ డిగ్రీలు సంపాదించడం కంటే భగవత్ సాక్షాత్కారం ఇంకా సులభమైన విషయం అని చెప్తారు ఆయన. స్వామి చెప్పాడు, ఒక వ్యక్తి సత్యం తెలుసుకోకుండా ప్రపంచంలోని మూర్ఖపు విలాసాలలో మునిగిపోతే అతడు దారి తప్పినట్లే, అతడు లక్ష్యాన్ని చేరుకోలేడు. ఇంకొకడు ప్రపంచాన్ని శపించి అడవిలోకి వెళ్ళి తన శరీరాన్ని కృషింపచేసుకుంటూ ఆకలితో కొద్దిగా తనను తాను చంపుకుంటూ తన హృదయాన్ని నిర్జీవంగా చేసి అన్ని భావాలను చంపి కర్కశంగా నిష్ఠురంగా ఉంటే ఆ వ్యక్తి కూడా దారి తప్పినట్లే. ఇవి రెండు ఎక్స్ట్రీమ్స్, ఇవి రెండు విపరీతాలు, ఇవి రెండు తప్పే, రెండూ దారి తప్పాయి, ఇవి రెండు లక్ష్యాన్ని కోల్పోయి. మరి ఏమిటి మార్గం అంటే దానికి స్వామీజీ చెబుతున్నాడు, పని చేయి, భగవంతుడిని ముందు పెట్టి పని చేయి, భగవంతుని తెలుసుకొని పని చేయి. సో అగైన్ మళ్ళీ ద వే ఇస్ టు డీఫై ద వర్డ్ అంటే సర్వత్రా దైవత్వాన్ని ఆరోపించడం, సర్వత్రా భగవంతుని దర్శిస్తూ చేయడం. అది సో మనుష్య జీవిత లక్ష్యం ఏమిటి అంటే అది ఏదో తినడానికి, త్రాగడానికి, పశువుల్లాగా నిద్రపోవడానికి కాదు. అయితే మనుష్య జన్మ లభించడం వల్ల ఇంద్రియ ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టి భగవత్ సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చెయ్యి అంట. స్వామి స్మరణానందజీ మహారాజ్ దీనికి ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన పూర్వాశ్రమంలో, ఆయన పేరు జయరాం. అప్పుడు ఆయన బాంబేలో ఉద్యోగం చేసేవాళ్ళు, అప్పుడు యుక్త వయసులో మఠంలో చేరడానికి ముందు. అక్కడ ఆయనతో పాటు సురేంద్రనాథ్ మీనన్ అనే వాళ్ళిద్దరూ ఒకటే బిల్డింగ్లో ఉండేవాళ్ళు. ఇద్దరు ఆఫీస్కి కలిసి వెళ్ళేవాళ్ళు. ఒకరోజు జయరాం అంటే స్మరణానంద, ఆ జయరాం అతనితో చెప్పాడు సురేంద్రనాథ్ మీనన్తో, ఏమిటి జీవితం, ఈ విధంగా రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం వచ్చి ఇంటికి రావడం, లేదా కాసేపు టీవీ చూడడం, లేకపోతే ఏమైనా మ్యాచ్ చూడడానికి వెళ్ళడం, తర్వాత వచ్చి భోజనం చేయడం, నిద్రపోవడం, మళ్ళీ ఆఫీస్కి, ఏమిటి జీవితం, ఏమిటి దీనికి అర్థం ఏమిటి అని అన్నాడు. అప్పుడు మీరు భయంతో, అయ్యో నువ్వు అలా మాట్లాడద్దు, అందరూ మహాత్మా గాంధీలాగా మారలేరు అని చెప్పాడు. దానికి ఆయన చెప్పాడు, నేను మహాత్మా గాంధీ లాగా అవ్వాలని చెప్పడం లేదు, జీవితానికి ఏమిటి అర్థం అని దీని గురించి నేను ఆలోచిస్తున్నాను. అప్పటికే ఆయన స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం జరిగింది. సో ఆయన ఆ విధంగా ఆయన ఆలోచన గురించి, ఈ విధంగా ఆధ్యాత్మిక గురుజనం చెప్పేది ఏమిటంటే మన జీవితం అనేది ఏదో కష్టపడి చదవడము, ఒక మంచి ఉద్యోగం సంపాదించడము, పెళ్లి చేసుకుని పిల్లలను కానీ వాళ్ళని పెంచి పెద్ద చేయడం, ఇదే. ఇప్పుడు ఇంకోటి వచ్చింది అంటే మనవలకు బేబీ సిట్టింగ్ చేయడం, ఇదే జీవిత లక్ష్యం కాదు, జీవితానికి ఉన్నత లక్ష్యం కలిగి ఉండాలి అని గురుజనం చెప్తారు. వివేక చూడమని ఒక శ్లోకం వస్తుంది, దుర్లభం త్రయమేత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. అంటే ఏమంటే ఈ మూడు అనేది చాలా దుర్లభమైనది, అవి భగవంతుడి అనుగ్రహంతోనే లభిస్తాయి. అవి ఏమిటంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. అంటే మనుష్య జన్మ, ముముక్షత్వం అంటే ఆధ్యాత్మిక మోక్షం కావాలని ఇచ్చ, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక స్పృహ, మరియు మహాపురుష సంశ్రయ అంటే మహాపురుషులు, సాధువుల యొక్క సాంగత్యం. ఈ మూడు చాలా దుర్లభమైనవి. సో మనకి ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. మనిషి జన్మ లభించి ఉంది, ముముక్షత్వము ఉంది మీకు. ఈ విధంగా ఆశ్రమాలకు వచ్చి సాధువుల యొక్క ఉపన్యాసాలు పెడుతున్నారు, సాధువుల సాంగత్యాన్ని పొందుతున్నారు. ఈ విధంగా అన్నీ మీకు లభించి మీరు ఇంకా ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఇంకా తీవ్రతరం చేయడానికి ప్రయత్నించాలి. పంచతంత్రంలో చెప్పబడుతుంది, ఈ ఆధ్యాత్మిక చింతన లేని వాడి విషయం జీవితం ఎలాంటిదంటే కమ్మరివాడి పులిమిలో ఉన్నటువంటి తిత్తులు, గాలి తిత్తులు, వాటిలో గాలి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అయితే వాటిలో జీవం లేదు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక లక్ష్యం లేని వాడి జీవితం కూడా ఆ కొలిమి తిత్తుల వంటివే. వాడిలో కూడా వాడు శ్వాస పీలుస్తూ ఉంటాడు, వస్తుంటుంది, అయితే వాడిలో జీవం లేనట్లే అని చెప్తాడు. సో ఇక్కడ ఉపనిషత్తులు కూడా అదే చెప్తున్నారు. ఏమిటి జీవిత లక్ష్యం ఏమిటంటే ఆత్మవా ద్రష్టవ్య, ఆత్మను దర్శించాలి, ఆత్మను సహకరించుకోవాలి.
మరి దాని కొరకు ఏం చేయాలి అంటే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం అంటే ధ్యానం, ఇవన్నీ చేయాలి. దీని ద్వారా మనం ఆత్మను దర్శించవచ్చు. ఇంకోటి ఏమంటే ధార్మిక జీవనము, ఆధ్యాత్మిక సాధనలు వీటి యొక్క ఫౌండేషన్ కూడా కలిగి ఉంటారు. సో ఈ విధంగా అప్పుడు మనం సరైన శ్రవణం అన్న నిధిధ్యాసనం ద్వారా ఆత్మను దర్శించవచ్చు. ఇదే వేదాంతం మనకు చెప్పేది. మహాభారతంలో యక్ష యుధిష్ఠిర సంవాదం వస్తుంది. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకు యక్షుడికి సంవాదం వస్తుంది. దానిలో యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు, ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని. దానికి ధర్మరాజు చెప్తాడు, అహరి గచ్చంతి జనా యమాలయం కింటు శేషా స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం తత్పరం. అంటే ఏమంటే ప్రతిరోజు ఎందరో జనులు యమపురికి వెళ్తున్నారు, అంటే చనిపోతూ ఉన్నారు. అది చూస్తున్నప్పటికీ మిగతా వాళ్ళందరూ మేము చనిపోకుండా ఇక్కడే ఉంటాం ఎల్లప్పుడూ భావించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆశ్చర్యకరం ఏముంది వేరే ప్రపంచంలో, చనిపోకుండా ఇక్కడే ఉంటాము అని భావించుకుంటారంటే మనం తెలుసు అలాంటి రోజు పోవాల్సిందే అని అందరికీ తెలుసు. అది విషయం ఏమంటే మనకి జీవితం పట్ల మన ధోరణి ఎట్లా ఉంటుందంటే మనం ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాము అన్నట్లుగా మనకి ధోరణి ఉంటుంది. మనం చేసే ప్రయత్నం కూడా ఆ విధంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టించుకోవాలి. మేము ఎప్పుడు చనిపోకుండా ఇక్కడే ఉంటాము అని దీనికంటే ఆశ్చర్యం ఏముంది అని చెప్తాడు. బుద్ధుడి జీవితంలో కూడా సంకటం వస్తుంది. ఒక ఆవిడ ఆమె యొక్క బిడ్డ చనిపోతాడు. ఆమె బిడ్డను శవాన్ని తీసుకొచ్చి ఏడుస్తూ బుద్ధుడితో చెప్తుంది, నా బిడ్డకు ప్రాణం ఇప్పించండి అని. అప్పుడు బుద్ధుడు చెప్తారు, సరే ఒక కండిషన్ ఏమిటంటే నువ్వులు భిక్షం ఎత్తి ఆ నువ్వులు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. అయితే ఒక కండిషన్ ఏమంటే ఆ నువ్వులు ఏ ఇంట్లో నుంచి అయితే భిక్షం తీసుకుంటావో ఆ ఇంట్లో ఎవరు చనిపోకుండా ఉండకూడదు అని చెప్పాడు బుద్ధుడు. సో ఆమె ఆ విధంగా నువ్వులు భిక్షం ఎత్తడానికి వెళ్ళింది. ఆమెకు అందరూ భిక్షం నువ్వులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోకుండా ఉండకూడదు ఆ నిబంధన మేరకు ఆమెకు లభించడం లేదు. ఆ విధంగా ఇల్లు అన్ని ఇళ్ళు వెతికిన తర్వాత అప్పుడు ఆమెకు స్ఫురించింది, ఈ మృత్యువు అనేది శరీరం యొక్క స్వభావం, అది ఏదో ఒక రోజు పోవాల్సిందే అని చెప్పి ఆమె అప్పుడు తన బిడ్డకు అంతిమ సంస్కారాలు చేసి బుద్ధుడి దగ్గరకు వచ్చి ఆయన యొక్క శిష్యురాలుగా చేరిపోయింది. సో ఇంతటి సమయం అవుతుంది, ఇంతటితో మనం ముగిస్తాం. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహు.